వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. ఇందాక నేను నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 థర్డ్ కేస్ అనే మూవీ చూసిన. వామ్మో ఇది నేచురల్ స్టారా లేకుంటే బ్రూటాలిటీ స్టారా అనే ఫీలింగ్ అయితే కలిగింది మావా. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. సో ఇదొక ఒక డేంజరస్ గేమ్ లోకి మన హీరో నాని ఎలా ఇన్వాల్వ్ అవుతాడు కేసు సాల్వ్ చేసే ఆ ప్రొసీజర్ లో. సో ఆ తరుణంలో ఈయన ఫేస్ అయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంది అనేది మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్, నేచురల్ స్టార్ నాని ఇరగదీసిండు. మామూలు బ్రూటాలిటీ కాదు, లాస్ట్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ చూసినంత సేపు. ఎవరికైతే బ్రూటాలిటీ బాగా నచ్చుతుంది అంటే వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది కదా రీసెంట్ గా, బాగా పాపులర్ కూడా అయింది, సీజన్ 1 సీజన్ 2 స్క్విడ్ గేమ్ అని చెప్పేసి, అట్లాంటి మూవీస్ అండ్ మార్కో లాంటి బ్రూటాలిటీ మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడతారో హిట్ 3 అనేది ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలా. అందులో నేచురల్ స్టార్ నాని విజృంభించిండు అనుకో. నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఒకటే అనిపించింది, అది వచ్చేసి లవ్ సీన్స్, ఆ సాంగ్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లా ఉరుకుతుంటా ఉంటది స్టోరీ. సో అట్లాంటి కైండ్ లో ఈ సాంగ్స్ వస్తుంటా ఉంటే బ్రేక్ పడ్డట్టు అనిపించింది. అంతే తప్పించి సినిమా స్టార్టింగ్ నుంచి 0 లెవెల్లో స్టార్ట్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి పైకి తీసుకుపోయి పడేస్తుంది. అట్లుంటది హై మూమెంట్. నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్ సీన్స్. నేచురల్ స్టార్ నానికి మరొక పెద్ద బ్లాక్ బస్టర్ అని పడిందని నేనైతే చెప్తాను. ఇంకా ఓవరాల్ గా వన్ లైనర్ లో చెప్పాలంటే మాత్రము సినిమా స్టార్టింగ్ నుంచి నార్మల్ గా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్లో ఒక మంచి హై మూమెంట్ ఇచ్చేసి సెకండ్ హాఫ్ లో అస్సలు సినిమా స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ జంప్ స్కేర్స్, ఆ కథలో ఉండే ఆ థ్రిల్లింగ్నెస్, ఆ చిల్నెస్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పటికైతే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం మర్చిపోలేము. అట్లాంటి బ్రూటాలిటీ అనేది ఉంటుంది. సో చిన్నపిల్లల్ని దూరం పెట్టండి అండ్ ఆడవాళ్ళకి ఇష్టమైతేనే వెళ్ళండి బ్రూటాలిటీ, లేకుంటే మీరు కూడా భయపడే ఛాన్సెస్ ఉంటుంది. ఇక మగవాళ్ళు ఇక మీ ఇష్టము, మీ ఊహకే వదిలేస్తున్నా. క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ వేరే లెవెల్ అని చెప్తాను. సో సినిమా మాత్రం నాకైతే నచ్చింది.